కాసేపట్లో ఏసీబీ ముందుకు కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణ. నందినగర్లోని ఇంటికి చేరుకున్న కేటీఆర్. ఇవాళ తెలంగాణలో రైతు నేస్తం. వ్యవసాయ వర్సిటీలో ప్రారంభించనున్న రేవంత్. ఆ తర్వాత రైతులతో సీఎం ముఖాముఖి. నేడు విశాఖలో చంద్రబాబు పర్యటన. యోగా డే ఏర్పాట్లపై సమీక్షించనున్న సీఎం. ఈ నెల 21న బీచ్ రోడ్లో యోగాంధ్ర. నేడు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రివ్యూ. రైతు భరోసా అమలు, పెండింగ్ చెల్లింపుపై చర్చ. రాజీవ్ యువ వికాసం పురోగతిపై సమీక్ష. ఎన్జీఓలతో తెలంగాణ సర్కారు ఒప్పందం. విద్యార్థులకు ఉచితంగా సాంకేతిక బోధన. 6 సంస్థలతో ఎంఓయూ. రేవంత్ని కలిసిన కేంద్ర మంత్రి జయంత్. పలు అభివృద్ధి అంశాలపై చర్చ. స్కిల్ డెవలప్మెంట్ చర్యలపై సీఎం వివరణ. బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తుంది. బీఆర్ఎస్ విలీనం మాకు అవసరం లేదు. కాంగ్రెస్ కు జనం ఓటేసే పరిస్థితి లేదన్న ఈటల. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. పొగాకు కొనుగోళ్లకు 150 కోట్లు ఇవ్వండి. కేంద్ర మంత్రి పీయూష్ ని కోరిన చంద్రబాబు. పరిమితికి మించి సాగు చేయొద్దన్న గోయల్. నేడు తేలనున్న కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక. హైకోర్టు ఇచ్చిన సీల్డ్ కవర్ పైనే ఉత్కంఠ. షార్కి బాంబు బెదిరింపు. శ్రీహరికోటలో భద్రతా సిబ్బంది అలర్ట్. అణువు గాలిస్తున్న పోలీసు బలగాలు. వేములవాడలో రోడ్ల విస్తరణ పనులు ప్రారంభం. బ్రిడ్జ్ నుంచి ఆలయం దాకా పనులు. బందోబస్తు నడుమ 70 ఇళ్ల తొలగింపు. ఆదోనిలో రేషన్ బియ్యం మాయం ఘటనపై విచారణ. 1800 బస్తాలకు గాను 109 మాత్రమే ఉన్నట్టు లెక్కలు. పెద్దల హస్తం ఉన్నట్లు గుర్తింపు. పెళ్లి పేరుతో కర్ణాటక యువకుడికి టోకర. విజయవాడకు చెందిన 3 అరెస్ట్. ఫేక్ బంధువులతో పెళ్లిలో హడావుడి చేసిన బ్రోకర్లు. 2 నెలల విరామం తర్వాత చేపల వేట. బాపట్ల జిల్లాలో గంగపుత్రుల ప్రత్యేక పూజలు. 600 మరబోట్లతో సముద్రంలోకి పయనం. మహబూబ్ నగర్ జిల్లాలో చిరుత కలకలం. కోయిల్ సాగర్ పరిసరాల్లో సంచారం. భయాందోళనలో స్థానికులు. పాడేరులో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. ATGH వరకు భక్తుల క్యూ లైన్. కాసేపట్లో విజయ్ రూపానీ అంత్యక్రియలు. సంతాప దినంగా ప్రకటించిన గుజరాత్ సర్కార్. నిన్న కుటుంబ సభ్యులకు డెడ్ బాడీ అప్పగింత.